అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రామ్లల్లా విగ్రహాన్ని అయోధ్యలో ఊరేగిస్తున్నారు. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకుని భక్తులు ఆలయానికి చేరుకుంటారు. రేపు గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలతో సంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి. 19న యజ్ఞం మొదలవుతుంది. తర్వాత నవగ్రహ హవన్ స్థాపన చేస్తారు. జనవరి 20న రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాస్తు శాంతి, అన్నా దివస్ ఆచారాల్ని పండితులు నిర్వహిస్తారు. ఈ నెల 21న రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాపన చేయనున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ఫిక్స్ చేశారు. మరోవైపు ఆలయ ప్రారంభోత్సవానికి 7,000 మందికి పైగా అతిథులకు ఆహ్వానం పంపించింది ఆలయ ట్రస్ట్. అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలకు సంబంధించిన అయోధ్య నుంచి మరిన్ని అప్డేట్స్ లైవ్ రిపోర్టింగ్ ద్వారా విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్ట విగ్రహానికి సంబంధించినట్టు రాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఒకసారి ఇప్పుడు అయోధ్య పురవాసులు, అయోధ్య నగరవాసులు రామునికి ప్రత్యేకమైనటువంటి కలశాలను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. సో మొత్తం అయోధ్య పురంలో ఉన్నటువంటి నగర ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఒకసారి మనం చూస్తున్నాము ఇక్కడ రాముని మందిరంలో ఉన్నటువంటి రావి చెట్టు కింద తీసుకొచ్చినటువంటి కలశాలను ఇక్కడ పెట్టడం జరిగింది. సో మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము. జై శ్రీరామ్. తొలిసారి రామ జన్మభూమికి రావడం చాలా సంతోషము. రామ మందిరము అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు. మరి రేపేం లేదు, 22వ తారీఖు మన విశ్వమంతటా ఒక 60 దేశాలలో లైవ్ చూపెట్టబోతున్నారు. ఈ మహాకార్యములో మనము పాల్గొంటున్నకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నట్టు భావించాలి. ఈ జన్మలో రామసేవకులుగా మేము కూడా ఒక మహాభక్తి గీతాన్ని కూడా రాశాము. V6 ద్వారా మేము ఆడియో లాంచింగ్ చేయబోతున్నాం. జై శ్రీరామ్. అంటే మీరు ఇక్కడ దర్శనానికి వచ్చారా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు? మేము లాలా ఈ రోజు ఊరేగింపు ఉందండి, శ్రీరామ లాలా ఊరేగింపు ఉంది. అలాగే భారత గవర్నమెంట్ కోట్లాది మంది రావద్దండి, ఎక్కడ వాళ్ళు అక్కడ టీవీలలో ఇళ్లలో వీక్షించండి, మీరు 5 దీపాలు వెలిగించండి. శ్రీరామ భజన ఆ రోజు 22వ తారీఖు ఉదయం 8 నుండి 11:30 వరకు మీ ప్రాంతాలలో, దేశాలలో, భజన మందిరాలలో, గుళ్ళలో, ఇళ్లలో, ఫంక్షన్ హాలలో ఎక్కడ వీలుంటే అక్కడ చేయండి. శ్రీరామ జన్మభూమికి రావద్దని భారత గవర్నమెంట్ పదే చెప్పినందుకు మేము ఈ రోజు రావడం జరిగింది. వీలైతే 22 కుంటాము, లేకపోతే మా స్వస్థలానికి వెళ్ళిపోతాము. మేము ఈ సందేశం చెప్పేది ఏంటంటే ఎవ్వరూ రావద్దండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. విశిష్ట అతిథులను 7,000 మందిని పిలిచారు. అక్కడ వాళ్ళు ఆ రోజు చూసుకుంటారు. 23, 24, 28కి వెళ్ళి మనమే రావచ్చు. లక్షల మంది మొద్దాము, శ్రీరాముని దర్శనం చేసుకుందాము. జై శ్రీరామ్. ఈ సందర్భంగా V6 किधर से आए? मैं देवभूमि द्वारका गुजरात से आई हूँ और अयोध्या के मुझे बहुत अच्छा लगता है और 550 वर्ष से काम अधूरा था और नरेंद्र मोदी साहब ने और योगी साहब ने पूरा कर दिया है, जैसे वो दोनों राम लक्ष्मण हो. जय श्री राम. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? माय नेम इज़ किशन साद. आई एम रीडिंग क्लास 10th. माई स्कूल नेम मनोहरलाल मोतिया इंटर कॉलेज. सर मैं एक गायककार भी हूँ. मैं बड़े बड़े शो में गाना भी गाता हूँ और आज इस माताओं लोग के साथ मैं कलश यात्रा में आया हुआ था. देखिए कि मेरी माताएं लोग कितना अच्छा भव्य कलश उत्सव को निकाली हुई है रैली, और हम लोग देख रहे हैं कि इनके कलश कितने सुंदर मनोहर लग रहे हैं और हम लोग भी इसमें पार्टिसिपेट कर रहे हैं अपनी माताओं लोग के साथ. अब हम लोग राम जन्मभूमि की ओर बढ़ रहे हैं. इसी के साथ मैं किशन साद. नमस्कार. అది మనం ఒకసారి చూడొచ్చు. కలశాలన్నీ కూడా దాదాపు 108
కలశాలను ఇక్కడికి అయోధ్యలో ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి కలశంలో అయోధ్య రామునికి సమర్పించేటువంటి శుద్ధ జలాలు, వాటితో పాటు అక్కడ ఉన్న లోపల ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు, వీటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కాసేపట్లో ఈ కలశాలన్నింటినీ కూడా లోపలికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు కూడా తరలిస్తారు. మనం చూడొచ్చు, మొత్తం కూడా అయోధ్య ఆలయ ప్రాంగణం అంతా జై శ్రీరామ్ అంటూ భక్తులతోని కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అడుగు అడుగునా కూడా రాముని యొక్క శోభ, రాముని యొక్క గొప్పతనం తెలిసే విధంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా అయోధ్య పరిసర ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా భజన కార్యక్రమాలు, పాటలు పాడుతూ శ్రీరాముని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఈరోజు కొంత సాధారణ భక్తులకు లోపలికి అలో చేస్తున్నారు. లోపలికి అలో చేసినప్పటికీ తొందరలోనే వారిని బయటకు పంపించే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు, చాలా మంది ఇక్కడ జై శ్రీరామ్ అంటూ భక్తులు పెద్ద ఎత్తున రామ మందిరం దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. దానికి అనుగుణంగానే పోలీసులు కూడా చాలా వరకు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా కేవలం కలశాలు తీసుకొచ్చినటువంటి భక్తులను కొంతమందిని లోపలికి అలో చేశారు. మరోపక్క వివిధ హిమాలయాలు కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సాధువులు ఇక్కడ మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున వారు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే హిమాలయాలకు సంబంధించినటువంటి పలువురు పీఠాధిపతులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ఆశ్రయం కూడా ఇస్తున్నారు. సో భక్తులందరూ కూడా మనం చూస్తున్నాం, ఇది అయోధ్య దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రధాన దారి. దాదాపు ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో అయోధ్య రామ మందిరం మెయిన్ దేవాలయం ఉంటుంది. ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణమే. ఒకసారి విజువల్లో మనం చూడొచ్చు, చాలా ఫాస్ట్గా, అంటే నిరంతరం రాత్రి కూడా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా ప్రతి ఒక్క కళాఖండాన్ని కూడా ఇక్కడ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. చాలామంది వచ్చేటువంటి భక్తులు కూడా అయోధ్య రాముని ప్రతిష్టను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా కూడా శ్రీరాముని ఆలయ ప్రాంగణమే. సో ఇక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాముని యొక్క ప్రధాన దేవాలయం ఉంటుంది. సో మొత్తం కూడా అయోధ్య పురిలో, అంటే అయోధ్యలో ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రాముని యొక్క విగ్రహాన్ని మొత్తము, అంటే అయోధ్య రామ మందిరం నుంచి లతా మంగేష్కర్ చౌక్ వరకు, మళ్ళీ అక్కడి నుంచి రాముని దేవాలయం వరకు ప్రత్యేకమైనటువంటి ఊరేగింపులో తీసుకురావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోని ఇక్కడికి చేరుకున్నారు. సో కొంతమంది మహిళలు ఉన్నారు, మనం చూడొచ్చు, వారి వేషధారణ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రామునికి సంబంధించినటువంటి, రామునికి ప్రియమైనటువంటి వస్త్రాలను ధరించడము, వారి వేషధారణ మనం చూస్తున్నాం. आप लोग किधर से आए? हम लोग फैजाबाद से आए हैं और हाँ, आज बहुत अलौकिक दिन है और आप 22 जनवरी को जो हमारे प्रभु श्री राम की प्राण प्रतिष्ठा होनी है, उसी के क्रम में ये उत्सव है। पवित्र जल ला करके हम राम जन्मभूमि तक कलश में भर करके उसको यहाँ समर्पित करेंगे, उससे अभिषेक होगा। अयोध्या जी, वो अलौकिक अपूर्व आनंद है और इसके लिए हम लोग एक अद्भुत, सब राममय है। चारों तरफ आप देख रहे हैं, सब उन्हीं की महिमा दिखाई पड़ रही है। सब काम की तेजी है ना, घर परिवार की चिंता है, प्रभु राम के दरबार में आने की चिंता थी, कितना जल्दी पहुंच जाए, सब तरफ राममय हो गया है। हाँ हाँ, बिल्कुल बिल्कुल, विदेशों की भक्ति भी आ रही है, लोगों की विदेशों में भी चर्चा हो रही है इसकी। सोचिए पूरा विश्व जो है राममय हो गया है और राम का जो सच चरित्र है वो हम सभी को अपनाना चाहिए। ये बड़ी खुशी की बात है कि हम लोग, मतलब हमारे सौभाग्य कि हम लोग अयोध्या की धरती पे हैं। इन्होंने कितना बड़ा त्याग किया, मर्यादा पुरुषोत्तम राम। सोचिए, और मथुरा में लीला पुरुषोत्तम राम रखा गया उनका नाम, यहाँ मर्यादा पुरुषोत्तम राम। मैं एक लाइन गाना चाहूंगी। मनुजता को कर विभूषित, मनुज को धनवान करिए ध्यान, धरिए राम का गुणगान, करिए राम का गुणगान, करिए राम प्रभु की भद्रता का, सभ्यता का ध्यान
धरिए ध्यान धरिया जय श्री राम। అది చూస్తున్నాం మనము ఎంత భక్తి శ్రద్ధలతో వీరందరూ కూడా అయోధ్య పురవాసులు, అయోధ్య నగర వాసులు. వారు ఒకటి చెప్తున్నారు ఇందాక, అయోధ్య నిర్మాణంలో మేము కొంత మా జాగాలు ఇల్లులు కోల్పోయినప్పటికీ కూడా మాకు ఇంత పెద్ద భవ్య మందిరము నిర్మిస్తున్నారు కనుక ఆ రంది కూడా ఆ చింత కూడా లేదు. ఇక్కడ స్వచ్ఛందంగా మేము అందరం కూడా ఈ రామ జన్మభూమిలో మేము ఉండడం అదృష్టము. అదేవిధంగా ఇంతమంది వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కనుక వారందరికీ కూడా మేము తగినంత సహాయం చేస్తామని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయోధ్యపుర వాసులు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆనంద కోలాహలాల మధ్య నృత్యాలు చేస్తూ రామునికి ఏదైతే వారు తీసుకొచ్చిన కలశ జలం ఉందో సరయూ నది నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ సరయూ నదికి సంబంధించిన జలాలన్నింటినీ కూడా ఇక్కడ శ్రీరామునికి సమర్పించేందుకు వారందరూ కూడా కలశాల ద్వారా రావడం జరిగింది. సో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా రామ భజన, రామ కీర్తనలు పాడుకుంటూ రామ మందిరం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. किधर से है आप लोग? हम लोग अयोध्या के हैं जी। बहुत अच्छा लग रहा है हम लोगों को। और एक श्लोक है, रामे रामेति रामेति रमे रामे मनोरमे सहस्र नाम तत्तुल्यम रामे नामे वरानने सीताराम जय श्री। అది చూస్తున్నాం, ఎవరి నోటి విన్నా రామ జపము, రామ కీర్తనలు, రామనామమే. సో మొత్తం కూడా అయోధ్య పరిసర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. వీళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. గుజరాత్ से आए आप, कैसे लग रहा है आपको? हम सब आए संतों को लेके आए गुजरात का। ये माहौल पूरा अलग ही हो गया, अयोध्या का माहौल। हम सब विश्व हिंदू परिषद वाले हैं। సో అది విశ్వ హిందూ పరిషత్తు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రామ దండు ఏదైతే మనం అనుకుంటామో ఆ దండులాగానే మొత్తం మంది కూడా ఇక్కడికి కదిలి రావడం జరిగింది. సో రాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించి 22వ తారీఖు అభిజిత్ ముహూర్తంలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది కనుక ఈ వేడుకను చూసేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు పెట్టినప్పటికీ ఖచ్చితంగా రాముని దర్శించుకోవాలి, రామ జన్మభూమిలో ఒక్కసారైనా అడుగు పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున మన తెలుగు వారితో పాటు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు అయితే తరలి వస్తున్నారు. సో ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు మధ్యాహ్నము తర్వాత రాముని యొక్క ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా అయోధ్య పట్టణంలో ఊరేగింపు ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ ఊరేగింపులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకంగా అయోధ్యలో నివసిస్తున్నటువంటి భక్తులు, అయోధ్యలో నివాసం ఉంటున్నటువంటి స్థానికులకు ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని ఆలయ ట్రస్ట్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో ఎక్కడ చూసినా ఈ రామ జన్మభూమి అయోధ్య పురిలో మొత్తం కూడా భక్తజన సందోహం కనిపిస్తున్నది. సాధువులు, ఋషులు, సంతలు మనం చూస్తున్నాం. నమస్కారం, आप किधर से आए? हम आए जिला ललितपुर उत्तर प्रदेश। हाँ, मेरा आश्रम है कहाँ पर, जब वनवास निकाला हमने 14 साल में वनवास काट के हम अपने गाँव गए, जन्मभूमि पे गए। जिला ललितपुर, मेहरौनी तहसील, सैदपुर गाँव, अब हो गई मढ़ौरा तहसील है। और लोदेश्वर महादेवा बाराबंकी जिला जितना कामख्या मेला चलता है, उसी पंचायत में गजपतिपुर मोड़ लिधौरा पंचायत है, उधर सीताराम कुटी और मेरा राजा राम बाबा दास। और वहाँ पर झोपड़ी में मैंने वनवास काटा है और गुंडन ने मेरे आश्रम में पिलर चलाए हैं अखिलेश की सरकार ने। जैसे मेरे पिलर टूटे हैं जैसे ही सब लोग टूटे रहेंगे। हमारे मोदी जी है और जोगी जी, मुख्यमंत्री जी, प्रधानमंत्री जी, ये हम लोग सारे कार्यकर्ता हैं। అది చూస్తున్నాం. స్వామీజీలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ఆశ్రమాల నుంచి ఇక్కడికి తరలి వచ్చామని చెప్పి మాకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా వారు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఈ భవ్యమైన రామ మందిర నిర్మాణం, రామ మందిర ప్రతిష్టలో మేము భాగస్వాములం కావడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఒకసారి మనము ఇటు చూడొచ్చు, ఒకసారి విజువల్లో చూస్తే రామ మందిరానికి సంబంధించిన పనుల విషయానికి వస్తే మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పెయింటింగ్ కానీ ఇక్కడ అయోధ్య రాముని యొక్క మందిర ప్రాంగణంలో ఒకసారి మనం చూస్తున్నాం ఎక్కడికక్కడే ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు. మొత్తం అయోధ్య పుర వీధుల్లో ముగ్గులు వేస్తున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ వర్క్ అయితే నిరంతరం కొనసాగుతున్నది. రాత్రి కూడా కంటిన్యూగా పనులు చేస్తున్నారు. మొత్తం నిన్న మనం చూసినట్టయితే అయోధ్య పుర వీధిని మొత్తము శుభ్రం చేశారు. ఈరోజు కలశాలతోని మొత్తం ఇక్కడ సంప్రోక్షణ చేస్తున్నారు. సో మొత్తం మీద
అట్టహాసంగా పండుగ వాతావరణంలో అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో మనం చూస్తున్నాము కొంతమంది భక్తులు కూడా అంటే వీల్ చైర్ ద్వారా కూడా లోపలికి రాముని దర్శించుకోవడానికి ఇప్పుడు ఏదైతే గతంలో రాముని దర్శనార్థం ఏర్పాటు చేసినటువంటి మందిరంలో ఉన్నటువంటి దాన్ని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. आप किधर से आया? हम यही अयोध्या के हैं। कैसे लग रहे हैं आपको? बहुत बहुत ज़्यादा अच्छा लग रहा है। पहले की अयोध्या और अब की अयोध्या देख के बहुत ज़्यादा अच्छा लग रहा है। అది మనం చూస్తున్నాము చాలా మంది అయోధ్యపుర వాసులు ఈరోజు అయోధ్య పట్టణాన్ని ఉన్నటువంటి రాముని దగ్గరికి కలశాలను తీసుకొని రావడం జరుగుతున్నది. సో మొత్తం మీద అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమము కన్నుల పండుగగా ఎంతో ఆధ్యాత్మిక శోభతో భక్తి శ్రద్ధలతోని ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత రాముని విగ్రహాన్ని ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా అయోధ్యపురంలో ప్రత్యేకమైనటువంటి ఊరేగింపుగా తీసుకురానున్నారు. ఇది అయోధ్యలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. యశోద. థ్యాంక్ యూ విజయ్.